బ్రేక్ న్యూస్ చూస్తున్న మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సెన్సేషనల్ ట్వీట్ చేశారు. తనకి మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ ఇచ్చిన మాట వాస్తవమేనని ప్రజలకు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నా అంటూ ట్వీట్ చేశారు. అవినీతి రహిత పాలన అందించాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి చేసినటువంటి సెన్సేషనల్ ట్వీట్, ఇచ్చిన మాటని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలను కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలుపుతూ చేసినటువంటి ట్వీట్. అప్డేట్స్ ఏంటి మొత్తం మీద? మురళి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన తర్వాత తనని మళ్ళీ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్న సమయంలో ఆయనకు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది, మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కీలకమైన నేతలంతా కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సోషల్ ఈక్వేషన్ దృష్టిలో నన్ను పక్కన పెట్టారని చెప్పేసి కూడా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన చేసిన కామెంట్స్ కూడా పొలిటికల్ గా కొంత సంచలనం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో రీసెంట్ గా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోమటిరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నా అని చెప్పిన అష్యూరెన్స్ సందర్భంగా ఆ టీంలో నేను కూడా మెంబర్ గా ఉన్నాను, అతనికి ఆ మెంబర్ ఇవ్వాల్సి ఉండే, కానీ సోషల్ ఈక్వేషన్ ఇప్పుడు ఇవ్వలేకపోయాము, పార్టీ అధిష్టానం అతను ఖచ్చితంగా న్యాయం చేస్తున్న నమ్మకం తనకు ఉన్నదని చెప్పేసి భట్టి విక్రమార్క ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో కూడా ఆ విషయం పైన ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, నాకు ఇస్తానన్న విషయంలో డిప్యూటీ సీఎం మాట్లాడిన విషయం పైన ఒకవైపు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మంచి పాలన అమలు చేయాలి, అవినీతి రహిత పాలన జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు, తెలంగాణ సమాజం ఆకాంక్ష నెరవేర్చే విధంగా పనిచేయాలని చెప్పేసి ఉండాలని చెప్పేసి తాను కోరుకుంటున్నట్టుగా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. మొత్తానికైతే కోమటిరెడ్డి వ్యవహారంలో తాను పార్టీలో ఉంటూనే పార్టీకి జరుగుతున్న పరిణామాలను ఒకవైపు ఆయన జరుగుతున్న విషయాన్ని సీఎం పైన నేరుగా ఎక్కుపెట్టి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా పాలన చేయాలి, ప్రజలు కోరుకున్నటువంటి విషయాన్ని నెరవేర్చాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన విషయాలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. మొత్తానికైతే కోమటిరెడ్డి విషయంలో పార్టీ డిసిప్లిన్ కమిటీ కూడా నిన్న నార్కర్నూలు ఎంపీ మల్లు భట్టి విక్రమార్క మల్లు రవి ఆధ్వర్యంలో సమావేశమైంది. మల్లు రవి నిన్న సమావేశంలో కొండ మురళితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అనిరుద్ధ్ రెడ్డి విషయం కూడా మాట్లాడడం జరిగింది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ వచ్చేసరికి ఆయన విషయంలో ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఆయన విషయం సంబంధించి ఇంకా మేము ఏం చర్య తీసుకోవట్లేదని చెప్పేసి కూడా మాట్లాడడంతో కూడా కోమటిరెడ్డి పైన కూడా ఏమన్నా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారని చెప్పి అందరూ కూడా చర్చించుకున్నారు. కానీ కోమటిరెడ్డి తాను పార్టీ కోసమే పనిచేస్తున్నాను, పార్టీ లైన్ లోనే మాట్లాడుతూ తనకు ఇచ్చినటువంటి హామీని మాత్రమే గుర్తు చేస్తున్నానని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన విషయాలంతా కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి ట్వీట్ మరోసారి చేయడంతో కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.